దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం రక్షక భటులకు నిలయంగా ఉండేది. వీరి కావలిగాచిన ప్రదేశం కావడం వల్లనే కాలక్రమేణా కావలిగా వాడుకలోకి వచ్చింది. అయితే ఇక్కడ రాజకీయాలు సైతం ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఇప్పటి వరకు ఒక పార్టీకి వరుసగా పట్టం కట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఎక్కువగా పట్టం కట్టారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజల నోట్లో నానిన పేరు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ప్రజలు ఏకతాటిపై నిలబడి ఈయన గెలుపును కోరుకున్నారు. సొంత పార్టీలో లుకలుకులు, ప్రత్యర్థుల వ్యూహాలు సైతం దాటుకుని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయం సాధించారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 1966 సంవత్సరంలో కావల్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. 1990లో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కావలి జవహర్ భారతి కాలేజీలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకు అడుగుపెట్టారు. కావ్య చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు బాగా చేరువయ్యారు. అలా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని జల్దంకి నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు వెంకటకృష్ణారెడ్డి. కావలి ప్రజలు ఈయనను దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కంటే కూడా కావ్య కృష్ణారెడ్డి అంటే టక్కున గుర్తుపడతారు. టీడీపీ అధినేత చంద్రబాబు కావ్య కృష్ణారెడ్డి సేవలు గుర్తించి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కావలి నియోజకవర్గం నుంచి బరిలో నిలిపారు. అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ 2 దఫాలుగా గెలుస్తూ వస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇవన్నీ దాటుకుని చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కావ్య కృష్ణారెడ్డి గెలుపొంది చరిత్ర సృష్టించారనే చెప్పవచ్చు. ఆయన గెలుపులో ప్రధానంగా పనిచేసిన అంశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలని చెప్తుంటారు. అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల ఆగడాలు, భూ కబ్జాలు, తగాదలతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకోవచ్చు. దీంతో ప్రజల కోసం కావ్య కృష్ణారెడ్డి ఎదురెడ్డి నిలిచి వాళ్ల తరపున పోరాటాలు చేస్తూ కావలి ప్రజల్లో విశ్వాసాన్ని చొరుగున్నారు. కావ్య కృష్ణారెడ్డి తరచూ కావలిని కాపుగాస్తా అనే మాట చెప్తుంటారని అంటుంటారు. ఇదే ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పుకోవచ్చు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారనే గుర్తింపు కూడా ఈయన సొంతం. మహిళల పట్ల అపారమైన గౌరవాన్ని కనపర్చే ఆయన తత్వం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇవన్నీ వెరసి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమైంది. ఈయన గెలుపులో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. కూటమి గెలుపుతో కావలిని కనకపట్నంలా మారుస్తాన్న కావ్య కృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు సైతం వేస్తున్నారు. ఈయన గెలుపుతో కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకే ఒక ఓటుతో కావలి ప్రజలు వాళ్ల అభివృద్ధిని వారే ఎంచుకున్నారు. కావ్య కృష్ణారెడ్డి గెలుపు కనకపట్నానికి బాటలు వేస్తుండలో అతిశయోక్తి లేదు. కావలిని అభివృద్ధి పదంలో నిలబెడతానంటున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆ దిశగా దూసుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.